స్నేహితులారా, మీకు తెలుసా, కోట్లాది నక్షత్రాలను సృష్టించిన ఆ దేవుడు మనిషిని మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఎందుకు చేశాడో? ఈ ఒక్క నిమిషం వీడియోలో మనిషి సృష్టి వెనుక ఉన్న అద్భుతమైన మర్మాన్ని చూద్దాం రండి. బైబిల్ చెబుతుంది, దేవుడు మిగిలిన సృష్టిని తన మాటతో కలుగజేశాడు, కానీ మనిషిని మాత్రం తన సొంత చేతులతో నేలమంటి నుండి ఒక బొమ్మలా మలిచాడు. కేవలం మట్టి బొమ్మగా ఉన్న ఆ శరీరంపై దేవుడు ఎప్పుడైతే తన నోటితో జీవవాయువును ఊదాడో అప్పుడు మనిషి ఒక జీవాత్మగా మారాడు. అంటే మనలో ఉన్న ఊపిరి సాక్షాత్తు ఆ దేవుడి శ్వాస అన్నమాట. అయితే ఆదాము చుట్టూ వేలాది జంతువులు, పక్షులు ఉన్నాయి. దేవుడు వాటిని ఆదాము ముందుకు తెస్తే అతను వాటికి పేర్లు పెట్టాడు. కానీ ఏ జంతువు కూడా ఆదాముకు సాటి అయిన సహాయంగా అనిపించలేదు. ఆదాము ఒంటరితనాన్ని గమనించాడు దేవుడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడే నిర్ణయించాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని తల నుండి కాదు, కాళ్ళ నుండి కాదు, గుండెకు దగ్గరగా ఉండే ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించాడు. ఆదాము మేల్కొని ఆమెను చూడగానే పరవశించిపోయి, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని ప్రేమతో పిలుచుకున్నాడు. మొదటి ఆదాము జీవించే ప్రాణి అయితే, కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆత్మ. మనం కేవలం మట్టివారం కాదు, దేవుని స్వరూపంలో ఉన్నవారం. ఈ అద్భుతమైన విషయం మీకు నచ్చితే లైక్ చేసి మరికొందరితో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.